చిన్న సన్నకారు రైతులను కాపాడాలి. చిన్న సన్నకారు రైతులను కాపాడాలి. చంద్రబాబు పవన్ కళ్యాణ్ మోడీ చేస్తున్న మోసంపై మాట్లాడాలి. స్టీల్ ప్లాంట్ కొత్త గనులు ఇవ్వాలి. ప్రైవేట్ పరం చేయొద్దు. స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయొద్దు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ మోడీ చేయాలి. కేంద్ర బడ్జెట్ లో ఉపాధి హామీ పథకానికి కేటాయింపులు పెంచాలి. ఉపాధి పనుల మీద చిన్న సన్నకారు రైతులు ఈరోజు వేసవి కాలంలో జనవరి నుంచి జూన్ వరకు ఆ పనులు చేసుకొని గంజి తాగైనా బతికేటువంటి ఉపాధి పథకాన్ని ఈరోజు నీరు గారుస్తూ ప్రతి సంవత్సరం కూడా బడ్జెట్లో దాని కేటాయింపుల్ని తగ్గిస్తూ ఈ సంవత్సరం 4,000 కోట్ల రూపాయలని తగ్గించారు. అలాగే వ్యవసాయ ఆధారితటువంటి పరిశ్రమలు ఈరోజు మన ఉమ్మడి విశాఖ జిల్లాలో 4 ఫ్యాక్టరీలు ఉన్నాయి. మన షుగర్ ఫ్యాక్టరీలు 3 ఫ్యాక్టరీలు మూతపడి ఉన్నాయి. ఒక ఫ్యాక్టరీ మాత్రమే తిరుగుతుంది. దాన్ని ఆధునీకరిస్తామని, దానికి నిధులు కేటాయిస్తామని, సహకార రంగాన్ని అభివృద్ధి చేస్తామని మాటలు మాత్రం చెప్తున్నటువంటి ప్రభుత్వాలు వాటికి నిధులు కేటాయించట్లేదు, ఆధునీకరించట్లేదు. రైతాంగానికి నష్టం వచ్చే విధానాలని చేపడుతున్నారు. అలాగే ఎరువులు, పురుగు మందులు, అలాగే విత్తనాలు వీటి మీద సబ్సిడీలు తగ్గించారు. రైతులు వాడేటువంటి ప్రతి వస్తువు మీద సబ్సిడీ తగ్గించారు. అట్లా ధరలు విపరీతంగా పెంచుతున్నారు. దానివల్ల ఏదైతే రైతు పండించిన పంట ఉందో ఆ పంట గిట్టుబాటు ధర అనేది ఇవ్వట్లేదు. ఉదాహరణకి వరికి కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్కి ముందే వరి కనీస మద్దతు ధర 2,300 రూపాయలుగా క్వింటాల్కి వాళ్ళు ప్రకటించారు. వాస్తవానికి ఒక క్వింటా ధాన్యం పండించాలంటే రైతుకు 3,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ విధంగా ఇవ్వట్లేదు. పక్కనే కేరళ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రకటించిన 2,300కి అదనంగా వాళ్ళు 800 రూపాయలు కలిపి అక్కడ రైతాంగానికి ఇస్తూ ఉంటే కేంద్రం మాత్రం రైతు ఇచ్చేటువంటి ఈ కనీస మద్దతు ధరని ఇవ్వట్లేదు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా ఏదైతే పంట పండించడానికి పెట్టుబడి అవుతుందో విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు వాటికి తోడు పెట్టుబడి, దానికి అదనంగా శ్రమ ఇవన్నిటినీ కలిపి పెట్టుబడిగా చూసి 150 రూపాయలు కలిపి ఇవ్వాలని చెప్పి స్వామినాథన్ కమిషన్ చెప్పింది. పార్లమెంటు సమీపంలో ఢిల్లీలో పెద్ద ఎత్తున రైతాంగం 13 నెలలు పోరాటం చేసి ఈ మద్దతు ధర సాధించుకోవడం కోసం రాతపూర్వకమైన హామీ తీసుకున్నారు. పార్లమెంట్లో చట్టం చేయాలని చెప్పి ప్రతి వస్తువుకి ఈరోజు ఎవరైతే వస్తువు తయారు చేస్తున్నారో పెట్టుబడిదారులు వాళ్ళు ధర నిర్ణయిస్తున్నారు. కానీ రైతు మాత్రం పండించినటువంటి గింజలు ఆయన చెప్పినటువంటి రేటు ఇవ్వకుండా ప్రభుత్వం చాలా దుర్మార్గంగా రైతాంగానికి నష్టం చేస్తుంది. ఈ విధానాలని మేము ఖండిస్తూ ఉన్నాం. అలాగే రైతాంగానికి ఈ బడ్జెట్లో కేటాయింపులు పెంచాలని, ఉపాధి కూలీలకి బడ్జెట్లో కేటాయింపులు పెంచాలని, పనిని 200 రోజులు ఇచ్చి 600 రూపాయలు కనీస కూలీ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ పరిశ్రమల్లో పెద్ద ఎత్తున పనిచేస్తున్నటువంటి కార్మికులకి నష్టం చేసే విధానాలని ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటుకు అమ్ముతున్నారు, ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు, దారాదత్తం చేస్తున్నారు. ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతున్నాయి. రైతుల బిడ్డలు చదువుకునేటువంటి వాళ్ళకి ఉద్యోగాలు లేవు. అటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రభుత్వ రంగాన్ని పరిరక్షించాలి, దాన్ని బలోపేతం చేయాలి, ముందుకు తీసుకెళ్ళాలి. ఆ విధంగా కార్మికర్షక మైత్రితో రాబోయే కాలంలో ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడతామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆల్ ఇండియా కిసాన్ సభ తరఫున మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.